హాయ్ హలో గుడ్ మార్నింగ్. హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునేబోయే టాపిక్ ఏంటంటే సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం ప్రీవియస్గా డేటాబేస్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, సో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పాం. అంటే ప్రీవియస్గా మనం ఏమేంటే ఏంటి రిలేషన్ ఏంటి వీటి మధ్య, డేటాబేస్కి టేబుల్కి డేటాకి రిలేషన్ ఏంటి, డేటాబేస్ లోపల టేబుల్ ఉంటుంది, టేబుల్ లోపల డేటా ఉంటుంది. సో ఇది రిలేషను. సో ఒక ప్రాజెక్ట్కి అట్లీస్ట్ ఒక డేటాబేస్ ఉంటుంది. సో ఒక ప్రాజెక్ట్ లోపల నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ టేబుల్స్ లోపల డిఫరెంట్ రియల్ డేటా అనేది మనము స్టోర్ చేసుకుంటూ మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే అది రిట్రీవ్ చేసుకుంటూ ఏదైనా మళ్ళీ దాన్ని ఏదైనా డేటా అనేది ఏదైనా మాడిఫికేషన్ చేయాలి అంటే మాడిఫికేషన్ చేసుకుంటూ, లేదు అంటే ఏదైనా డేటాని డిలీట్ చేయాలంటే డేటాని డిలీట్ చేయొచ్చు, రికార్డ్స్ని. సో టేబుల్లో ఉన్న రికార్డ్ని. సో ఇప్పుడు ఆ రిలేషను, సో డేటాబేస్ లోపల టేబుల్ ఉంటుంది, టేబుల్ లోపల మనకి డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాము. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి అంటే ప్రీవియస్గా మనం డేటాబేస్ క్రియేషన్ ఒకటి, టేబుల్ క్రియేషన్ ఒకటి, స్ట్రక్చర్స్ని మనం క్రియేట్ చేసాము. ఇప్పుడు డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, సో దాంట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, డేటా ఇన్సర్ట్ చేయటము, అప్డేట్ చేయటము, డిలీట్ చేయటము. సో ఇక్కడ మనము చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని ఎలా మనం ఇన్సర్ట్ చేస్తాము టేబుల్లోనికి అనేది చూద్దాం. సో ఇక్కడ మనము లైవ్లో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి చూడండి డేటా, ఇది యాక్చువల్ రికార్డు. సో యాక్చువల్ డేటా, సో టేబుల్లో మనకి ఏమనుకున్నాం, టేబుల్లో యాక్చువల్గా రిలేటెడ్ డేటాని మనం స్టోర్ చేస్తామని చెప్పాము రోస్ కాలమ్స్లోకి. సో ఇక్కడ మనకి ఈ హారిజాంటల్గా ఉన్నటువంటి టేబుల్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్లో రిలేటెడ్గా డేటాని మనము ఒక రికార్డ్ వైజ్గా మనం ఇన్సర్ట్ చేస్తాం. సో ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఈ ఎంప్లాయీ నంబర్ అంటే ఎంప్లాయీ నంబరు, సో ఎంప్లాయీ నేమ్ అంటే ఎంప్లాయీ రియల్ నేము, అలాగే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అంటే సిఎస్సి, అడ్రస్ అంటే రేపల్లె అని మనము ఇలా చేసుకున్నాం. సో ఏ విధంగా మనము దానిలోకి ఇన్సర్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇక్కడ మనము డేటాని ఫస్ట్ రికార్డ్ అనేది టేబుల్లో ఇన్సర్ట్ అయింది అంటే టాప్ నుంచి బాటంకి వన్ బై వన్ సో ఒక్కొక్కటి ఎంటర్ అవుతూ వస్తుంది. సో ఇన్సర్ట్ అవుతూ వస్తుంది. చూడండి ఇక్కడ సెకండ్ రికార్డు మనం ఎంటర్ చేసాము. సో సెకండ్ రికార్డు ఎలా దాంట్లోకి ఎంటర్ అవుతుంది, ఈ విధంగా మనకి డేటాబేస్లోకి టేబుల్లోకి సో రియల్ డేటా అనేది ఎంటర్ అవుతుంది. అది రియల్గా మనము డేటాబేస్ MySQL డేటాబేస్లో ఎలా మనం క్వరీస్ రాస్తాం, ఏ విధంగా మనము ఇన్సర్ట్ చేస్తాము అనేది చూద్దాం. సో ఇది డేటా అనేది టేబుల్లోకి ఇన్సర్ట్ చేసేటువంటి పద్ధతి. సో అది మనం దాన్ని ఒక్కొక్క దాన్ని రికార్డ్ కింద ట్రీట్ చేస్తాం. సో ఓకే డన్. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ మనము సో ఇది మనకేంటంటే ప్రీవియస్గా మనం డేటాబేస్ని క్రియేట్ చేసాము. సో ఇది ఈ స్క్రీన్ చూడండి. డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి చేయటానికి మనం షార్ట్ నేము క్రియేట్ డ్రాప్ సిడి అనుకున్నాము. టేబుల్ని క్రియేట్ చేయడానికి ఏసిడి అనుకున్నాము. ఏ అంటే ఒకటి ఎడిషనల్గా యాడ్ అయ్యింది, అదే ఆల్టరు అంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనం మాడిఫై చేయాలి అన్నట్లయితే ఆల్టర్ కీవర్డ్ని వాడతాము, ఆల్టర్ స్టేట్మెంట్ని వాడతాము. ఇక్కడ క్రియేట్ టేబుల్ ఒకటి కామను, డ్రాప్ టేబుల్ ఒకటి కామను. అలాగే ఆల్టర్ స్ట్రక్చర్ని ఆల్రెడీ టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ని ఏమైనా మాడిఫికేషన్ చేయాలి అని అంటే మనం ఇక్కడ ఆల్టర్ అనేది వాడతాము. సో ఇక్కడ మనకి డేటాకు సంబంధించి మనం వాడేది ఏంటంటే షార్ట్ నేము డిష్యూ, డిఐఎస్యు. డిష్యూ ఏంటంటే ఒకటి, ఐ అంటేనేమో ఇన్సర్ట్ ఇంటూ అనేది స్టేట్మెంట్ని వాడి మనము డేటాని ఇన్సర్ట్ చేస్తాము టేబుల్లోనికి, న్యూ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తాము. అలాగే డి అంటేనేమో డిలీట్. సో ఇంతకుముందు మనం డ్రాప్ అనుకున్నాం. రెండింటికి కూడా డేటాబేస్కి టేబుల్కి
స్ట్రక్చర్ని డ్రాప్ చేయాలి అన్నట్లయితే డ్రాప్ అనుకున్నాము. ఇక్కడ డేటాకు సంబంధించి డిలీట్ అని మనం స్టేట్మెంట్ని వాడతాము. సో ఎస్ అంటేనేమో సెలెక్ట్, డేటాని రీడ్ చేసుకోవాలంటే రిట్రీవ్ చేయాలంటే మనకు కావాల్సినప్పుడు సో మనం ఎస్ సెలెక్ట్ అనేది వాడతాము. సో ఇక్కడ యూ అంటేనేమో అప్డేట్. సో ఏదైనా డేటా అనేది ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ని మనం మార్చాలి, సో డేటాలో మాడిఫికేషన్ జరగాలి అంటే అప్డేట్ అనే స్టేట్మెంట్ని వాడతాము. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిష్యూ. సో డేటాకు సంబంధించి ఏ మాడిఫికేషన్లు, ఏ ఇన్సర్ట్, సెలెక్ట్, డిలీట్ చేయాలి అంటే డిష్యూ అని షార్ట్ నేమ్ అనేది వాడాలి. ఏసీడి డిష్యూ. మీరు ఈ స్క్రీన్ గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ఎస్క్యూఎల్ మీద ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ సో ఇన్సర్ట్ చేద్దాం. సో ఒక టేబుల్ని స్ట్రక్చర్ని ఆల్రెడీ క్రియేట్ చేసేసాము. చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, డేటాకి ఒక టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ లోపల మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే ఇది రికార్డ్ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేయాలి అన్నట్లయితే ఇదంతా కూడా టేబుల్ లోపల డేటా మీద ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి ఇది మనం ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ను వాడి మనం ఇక్కడ న్యూ రికార్డ్ని డేటా టేబుల్లోనికి మనం ఎంటర్ చేస్తాం. సో ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఏ న్యూ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. సో ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ఎంటీగా ఉంది ప్రీవియస్గా. ఇప్పుడు ఈ రికార్డ్ని మనము ఇన్సర్ట్ చేసినట్లయితే ఇన్సర్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ని వాడి న్యూ రికార్డ్ని మనం టేబుల్లో ఇన్సర్ట్ చేస్తాము. సో దానికోసం మనం ఇన్సర్ట్ ఇంటూ అనేది స్టేట్మెంట్ని వాడతాము. సో దానికి ఇక్కడ టూ టైప్స్లో మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకటేమో పర్టికులర్గా ఏవైతే ఇక్కడ టేబుల్స్లో కాలమ్స్ ఉన్నాయో, ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ సపోజ్ 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తము డేటా అంతా కూడా మనము ఇన్సర్ట్ చేయాలి అన్నట్లయితే ఇక్కడ మనం 4 కాలమ్స్ని ఇన్సర్ట్ చేసేయచ్చు. సో అలా కాదు, మనకి పర్టికులర్గా ఏ నేము డిపార్ట్మెంట్లో ఈ 2 వాల్యూస్ని మనం ఇన్సర్ట్ చేయాలన్నట్లయితే ఇక్కడ మనము కాలమ్ని మెన్షన్ చేసుకుంటాము. అంటే ఇక్కడ ఈ నేము ఈ డిపార్ట్మెంట్లోకి మాత్రమే డేటాని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం కాలమ్ని మెన్షన్ చేసుకొని మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఈ 2 వాల్యూస్ మాత్రమే ఫిల్ అవుతాయి. సో ఇవి ఏమి ఫిల్ అవ్వు. సో కాబట్టి మనం 2 టైప్స్లోకి డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. అది మాన్యువల్గా ఎలా చేస్తామని చూడండి. ఇటు ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ అనేది ఈ టేబుల్ యొక్క నేము. సో ఈ వాల్యూస్ అని వెంటనే మనం రాసేస్తాము. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ డేటా అంతా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో రియల్గా మనం ఎలా చేస్తాము, ఎలా ఇన్సర్ట్ అవుతుంది అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఇంకోటి చెప్పుకున్నాం, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ని ఎంటర్ చేయాలన్నట్లయితే ఇక్కడ బ్రాకెట్ ఎన్నైతే ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4 ఎంటర్ చేయాలి. ఒకవేళ ఈ నంబర్ అనేది ఆటో ఇంక్రిమెంట్ కింద కానీ మనం అక్కడ టేబుల్ స్ట్రక్చర్లో మనం కన్స్టెంట్ రాసుకున్నట్లయితే ఇక్కడ ఈ నంబర్కి సంబంధించిన డేటా అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఓన్లీ ఈ 3 కాలమ్స్ సంబంధించిన డేటాని ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ని ఎంటర్ చేయాలి అన్నట్లయితే ఇక్కడ చూడండి, వాల్యూస్ తర్వాత ఓపెన్ చేసాము, ఇక్కడ మనం క్లోజ్ చేస్తాం. అలా ఒకదానికి ఎన్నైతే రికార్డ్స్ని మనము ఎంటర్ చేయాలో ఒక్కొక్క రికార్డ్కి కామా పెట్టుకుంటాం. సో కర్లీ ప్రాసెస్ని క్లోజ్ చేసుకుంటాం, నార్మల్ బ్రాకెట్ని. సో ఇది మల్టిపుల్ రికార్డ్ని ఎంటర్ చేయటం. సో డైరెక్ట్గా ఎన్నైతే ఉన్నాయో అన్ని కాలమ్స్కి కూడా డేటాని ఎంటర్ చేసే పద్ధతి ఇది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, సో అప్డేట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి చెప్పుకుందాము, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇండివిజువల్గా మనం ఒకసారి క్లియర్గా లైవ్లో మనం డేటాబేస్లోకి ఎలా ఎంటర్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటి డేటాని టేబుల్ విత్ డేటా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ డేటాని న్యూ రికార్డ్ని ఇన్సర్ట్ చేసేసాము,
దాని ఏదైనా తప్పుగా పడింది, సో ఈ నేమ్ అనేది తప్పు, రాఘవ్కు బదులుగా రాజు అని రాయాల్సి ఉంది. సో అలా కాదు, డిపార్ట్మెంటు సిఎస్సికి బదులుగా త్రిబుల్ ఈ రాయాల్సి ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే అప్డేట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసి ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిస్టింగ్ డేటా ఉందో టేబుల్లో ఆ డేటాని మనం మాడిఫై చేస్తాము. మాడిఫై ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్. సో అప్డేట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు మాడిఫై ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్. సో అర్థమైందా? సో అప్డేట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏం చేస్తాము, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి డేటా మీద మాడిఫికేషన్ అనేది చేస్తాము. సో ఈ రికార్డులో ఉన్నటువంటి మాడిఫికేషన్ చేస్తాం. సో దానికి స్టేట్మెంట్ ఏంటి, అప్డేట్ టేబుల్ నేమ్. ఏ టేబుల్, ఎంప్లాయీ అనేది ఇక్కడ మనకి టేబుల్. సో సెట్ అనేది వాడతాం ఇక్కడ. అంటే ఈ టేబుల్లో సెట్ చేస్తున్నాం ఏ కాలంకి, కాలం నేమ్ ఏంటి, కాలం నేము ఈక్వల్ టు వాల్యూ 1. సో ఇక్కడ మనకి కాలం నేమ్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ నేము కాలం నేమ్ ఈక్వల్ టు ఆ పర్టికులర్ వాల్యూ. సో ఆ వాల్యూని మనం సెట్ చేస్తున్నాం. సో ఇక్కడ వేర్ కండిషన్ని వాడి మనము ఇక్కడ కాలం నేమ్ ఈక్వల్ టు ఆ వాల్యూ, సపోజ్ ఈ నంబర్ ఈక్వల్ టు 100కి సంబంధించినటువంటి వాల్యూని మనము సెట్ చేయాలి అన్నట్లయితే, వాల్యూని మాడిఫై చేయాలన్నట్లయితే సో ఈ స్టేట్మెంట్ని వాడి మనం చేస్తాం. సో అక్కడ వేర్ కండిషన్ అనేది మనము ఒమిట్ చేసినట్లయితే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని ఎంప్లాయీ నేమ్స్ అన్నీ కూడా, అన్ని రికార్డ్స్ ఈ ఏదైతే ఇక్కడ సెట్ చేసామో ఆ వాల్యూ కింద వచ్చేస్తాయి మొత్తం కూడా. అంటే వేర్ కండిషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో పర్టికులర్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ సేవ్ అవుతుంది. సో అప్డేట్ సెట్ ఈ నేము శిరీష్, వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు రాఘవ్ సంబంధించినటువంటి ఉన్నటువంటి ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్కి శిరీష్ అనేది సెట్ అవ్వాలని మనం రాస్తున్నాము. సో ఒమిట్ వేర్ క్లాస్ ఆల్ ది రికార్డ్స్ ఈ నేమ్ కాలమ్స్ వాల్యూ అప్డేటెడ్ ఇన్ ఏ టేబుల్ అప్డేటెడ్. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పాం కదా, ఏదైతే మనం ఇక్కడ వేర్ కండిషన్ రాయలేదు, ఈ నేమ్కి సంబంధించిన ఉన్నటువంటి అన్ని రికార్డ్స్లో శిరీష్ అని మాత్రమే సేవ్ అవుతుంది. సో ఇది దాని యొక్క ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ డిలీట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డిలీట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి పర్టికులర్గా ఈ రికార్డు మొత్తాన్ని కూడా డిలీట్ చేసేయచ్చు. డిలీట్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. అంటే టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. టేబుల్లో ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి రికార్డ్ని మనం డిలీట్ చేస్తాం బై యూజింగ్ డిలీట్ స్టేట్మెంట్. డిలీట్ అని వాడాలి, ఫ్రమ్ అనే, అంటే ఎక్కడి నుంచి డిలీట్ ఫ్రమ్, ఎక్కడ టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ అనే టేబుల్. డిలీట్ ఫ్రమ్ అని ఎందుకు వాడుతున్నాము, ఈ టేబుల్లో నుంచి కదా మనం తీసేయాలి, అందుకని డిలీట్ ఫ్రమ్ అనే స్టేట్మెంట్ని వాడతాము. టేబుల్ నేము వేర్ కండిషన్ వాడతాము. అంటే ఇక్కడ డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు రాఘవ్. అంటే ఈ నేమ్ అనేటువంటి, సపోజ్ ఇక్కడ ఈ నేము శిరీష్ కింద మారింది కాబట్టి ఇక్కడ ఈ నేమ్ ఈక్వల్ టు శిరీష్ అనే రికార్డ్ని మనం తొలగించాలన్నట్లయితే మనం ఈ విధంగా స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెప్పాం కదా, ఒమిట్ వేర్ క్లాస్ ఆల్ ద రికార్డ్స్ కాలమ్స్ వాల్యూ డిలీటెడ్ ఇన్ టేబుల్, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ. అంటే ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయో అవన్నీ రికార్డ్స్ అన్నీ కూడా, ఆల్ రికార్డ్స్ కాలమ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సో అది దీని యొక్క ఇంపార్టెన్స్. ఏమవుతుంది, అంతా ఎంటీ స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ ఏమో డేటా ఉంటుంది, ఎప్పుడైతే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ అని రాసామో ఇదంతా కూడా డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది వాడతాము. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు, సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ది టేబుల్. టేబుల్లో నుంచి డేటాని రిట్రీవ్ చేయాలి అన్నట్లయితే సెలెక్ట్ స్టేట్మెంట్ని వాడతాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సెలెక్ట్ స్టార్ అనేది ఎందుకు వాడతాం, సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ అనేది ఆల్ ది రికార్డ్స్ని ట్రీట్ చేస్తుంది. అంటే ఈ నేము ఈ నంబరు ఈ నేము ఈ డిపార్ట్మెంటు అడ్రస్, అంటే
ఏవైతే మనకి టేబుల్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అన్ని కాలమ్ వాల్యూస్ని తీసుకొచ్చి చూపిస్తుంది. ఇక్కడ స్టార్ అంటే ఇండికేషన్, అది ఆల్ ద కాలమ్స్ని ఇక్కడ మనకి యాక్సెస్ చేసుకుంటాము. స్టార్ ఫ్రమ్, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ ఏంటి మనకి టేబుల్ ఎంప్లాయీ అనేది ఒక టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనేది మనకి ఇక్కడ టేబుల్ కాబట్టి దీనిలో ఉన్నటువంటి డేటా అంతా కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఒక రికార్డే ఉంది కాబట్టి ఒకటి వస్తుంది. సో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ మనకి చూపిస్తుంది. సో అలాగే సో ఇక్కడ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేము వేర్ కండిషన్ కానీ యూజ్ చేసినట్లయితే ఇక్కడ పర్టికులర్గా సపోజ్ ఈ నంబర్ ఈక్వల్ టు 100 అన్నట్లయితే ఈ రికార్డులో ఉన్నటువంటి డేటా మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనము ఇక్కడైతేనేమో స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అన్నామంటే టేబుల్లో ఉన్నటువంటి ఆల్ డేటాని మనకి డిస్ప్లే చేస్తుంది. సో అలా కాదు, మొత్తం మనకి ఈ టేబుల్లో పర్టికులర్ రికార్డు గురించి కావాలన్నట్లయితే ఇక్కడ వేర్ క్లాజ్ను వాడి మనం ఇక్కడ ఇలా వాడతాము. సో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మనము ఏ విధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మనం చూద్దాం. సో నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.